जय बोलो गणेश महाराज की जय। हाई फ्रेंड्स अंदर की नमस्ते। मन बड़ा गणेश రెండు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి। ఆ అప్డేట్స్ ఏంటో మీకైతే చెప్పడం జరుగుతుంది। మన గణేష్ యొక్క లెగ్స్ అయితే మెయిన్ పోల్ కి అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా। అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే మన స్టమక్ కూడా మన మెయిన్ పోల్ కి అయితే వెల్డింగ్ వర్క్ చేసి అయితే ఫిక్స్ అయితే చేయడం అయితే జరిగింది। మీరు ఇక్కడ చూస్తున్న పైన వెల్డింగ్ వర్క్ చేసిన స్టమక్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి। అంతేకాకుండా ఈ రోజు అయితే మెయిన్ అప్డేట్ ఏంటి అంటే ఈ రోజు మనకైతే మన బడా గణేష్కి సంబంధించిన 5 తలలతో కూడిన తల భాగాలైతే మనకైతే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది। అదైతే ఈ రోజు అయితే ఏ విధంగా అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందో ఏ విధంగా అయితే మనకి డిజైన్ అయితే ఎలా తయారు చేస్తున్నారో మీకైతే చూపించడం జరుగుతుంది। ఫస్ట్ అయితే మన మెయిన్ బేస్కి అయితే పూజ అయితే చేసుకోవడం అయితే జరిగింది। ఇక్కడ మన బడా గణేష్ యొక్క తలలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అయితే మనకు 5 రకాల ఫేస్లు అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది। అదైతే మీకు ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది। ముందుగా అయితే మన వెల్డింగ్ అన్న వాళ్ళు అయితే మనకు బ్లూ ప్రింట్ అయితే కింద అయితే గీసుకోవడం జరిగింది। ఏ విధంగా అయితే ఎంత కొలతలతో అయితే వెల్డింగ్ వర్క్ చేసుకోవాలో ఆ విధంగా అయితే బ్లూ ప్రింట్ అయితే కింద అయితే తీసుకొని అయితే మనకు చూపెట్టిన విధంగా అయితే మనకైతే కటింగ్స్ అయితే చేసుకోవడం జరిగింది। కొలతల పరంగా అయితే ఐరన్ రాడ్స్ని అయితే కటింగ్ అయితే చేసుకొని డిజైన్ అయితే చేసుకొని రెడీ అయితే ఉంచుకోవడం జరిగింది। ఫస్ట్ స్టెప్లో అయితే ఫస్ట్ తలను అయితే ముందు అయితే ఐరన్ రాడ్స్కి అయితే పెద్ద ఐరన్ రాడ్స్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసుకొని మీకు చూస్తున్న ఫస్ట్ స్టెప్లో మాదిరిగా అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసుకొని తలనైతే రెడీ అయితే చేయడం జరుగుతుంది। ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అయితే జరగకుండా అయితే ఖచ్చిత కొలతలతో అయితే మనకైతే మన గణేష్ యొక్క తలలు అయితే రెడీ అయితే చేయడం జరుగుతుంది। ఆ తలల పైన కిరీటం కూడా ఎటువంటి డిజైన్ ఫోటోలో ఏ విధంగా ఉందో అలాగే ఇక్కడైతే తయారైతే చేయడం జరుగుతుంది। అంతేకాకుండా మీకు ఇక్కడ చూపిస్తున్నది రెండో స్టెప్, రెండో తలకు సంబంధించింది। ఈ పెద్ద ఐరన్ రాడ్స్ అయితే చేసుకున్నారు కదా, వాటికి లాస్ట్ వీడియోలో చూపెట్టిన విధంగా చిన్న చిన్న రింగ్స్ అయితే చేసుకున్నారని చెప్పాను కదా, ఆ రింగ్స్ను అయితే ఈ పెద్ద ఐరన్ రాడ్స్కి అయితే వెల్డింగ్ చేసుకొని అయితే మనకైతే వర్క్ అయితే సంబంధించింది అయితే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది। అంతేకాకుండా ఇలాంటి ఈ స్టెప్ బై అయితే మొత్తం అయితే 5 తలలు అయితే మనకైతే రెడీ అయితే అవ్వడం అయితే జరిగింది। ఇక్కడ చూస్తున్నది అయితే మూడవ తల। ఈ రింగ్స్ అన్ని వెల్డింగ్ అయితే చేసుకున్న తర్వాత తల భాగానికి సంబంధించిన చిన్న చిన్న ఐరన్ రాడ్స్ కూడా అయితే మన గణేష్ యొక్క తలకైతే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది। అంతేకాకుండా కిరీటానికి కూడా సంబంధించిన చిన్న చిన్న ఐరన్ రాడ్స్ అదేవిధంగా ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా అయితే తలలో అయితే సూపర్గా అయితే ఎక్సలెంట్ అయితే డిజైన్ అయితే చేయడం జరుగుతుంది। వీటికి ఈ కంప్లీట్ అయితే వర్క్ అయితే జరిగినట్లయితే నిజంగా ఎంత సూపర్ ఉంటుందంటే ఫోటోల కంటే అయితే ఎక్సలెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది। మీకు ఇక్కడ లాస్ట్ ఫైనల్ స్టెప్ అయితే చూపెట్టడం జరుగుతుంది। ఇక్కడ మీరు చూస్తున్నదైతే చిన్న చిన్న రాడ్స్ మొత్తం కంప్లీట్ పెద్ద రాడ్స్కి అయితే చిన్న చిన్న ఐరన్ రాడ్స్ అయితే కంప్లీట్ అయితే చేసి అయితే మనకు మన బడా గణేష్ యొక్క మిడిల్ హెడ్ అయితే ఇక్కడైతే చూపెట్టడం జరుగుతుంది। ఇది మన గణేష్ యొక్క మిడిల్ హెడ్ అండి। ఇలాంటి మొత్తం 5 తలలు అయితే తయారైతే చేయడం జరిగింది। ఇప్పటికే అయితే మన మెయిన్ పోల్కి అయితే లెగ్స్ కానీ చెస్ట్ కానీ సంబంధించింది అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది। ఈ 5 తలలను కూడా వెల్డింగ్ వర్క్ చేసి అయితే క్రెయిన్ సహాయంతో అయితే మనకు పైన అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది। ఈ ఫోటోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మనకైతే తలలు అయితే రెడీ అయితే చేయడం జరుగుతుంది। సర్పాలకు సంబంధించిన వీడియో నెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది। ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।